దయచేసి మీరు చూసేవాళ్ళు అన్నిట్లలో అన్ని సోషల్ మీడియాలో దయచేసి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయాలి, మీరు షేర్ చేయండి, కామెంట్లు చేయండి. అందరి ఛానల్ అందరి ప్రేక్షకులకు చెప్తున్నా. చూసిన వాళ్ళే 10 సార్లు చూడండి, ఏం తప్పులేదు. ఎందుకంటే ఇటువంటి విచిత్రం మనం ఏడ చూడం. 11th వండర్ తెలంగాణలో, 11th వండర్, బ్యూటిఫుల్ వండర్. అర్థమైందా? ఇదేంటిది? తెలంగాణ ముఖ్యమంత్రికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేనికోసము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రు? డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ 1000 పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి పే స్కేల్ కూడా 20,000 నుండి 60,000 వరకు ఇచ్చిండ్రు. చాలా హ్యాపీస్. చప్పలు కొట్టుండబ్బా గట్టిగా. ఓకేనా? ఇక శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 743 పోస్టులు ఇచ్చిండ్రు. 16,000కి వెళ్ళి 45,000 వరకు బేసిక్ పెట్టిండ్రు. దీన్ని కూడా అందరు హ్యాపీస్, అందరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే. నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. కానీ ఇందులో ఏమేమి కుదిరి ఉంటుందో తెలియదు. ఇక ఇక్కడికి వెళ్ళి పాపం గొర్రె మేక ఏమనుకుంటుంది, పాపం మా సార్ చాలా మంచోడు, చిన్నగుండప్పుడే నాకు తెచ్చిండు, రోజు గడ్డి పెడుతుండు, మేత పెడుతుండు, అన్ని చేస్తుండు. ఇక తీసుకపోయి అంతా అయిపోయిన తర్వాత మేక పెద్దగా పెరిగినాక తీసుకపోయి కషాయానికి అప్పచెప్పారు. కషాయోడు ఎవడు ఇప్పుడు చదువుతా పైన తెలంగాణ ఈ నోటిఫికేషన్ పోస్ట్ అని నింపమని ఎవరికి అప్పచెప్పిండ్రు? కట్టుకోనికి అప్పచెప్పి. కట్టుకోలు ఎవరంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఎవరిని వీళ్ళందరూ తీసుకపోయి ఎవరికి అప్పచెప్పిండ్రు? కట్టుకోనికి తీసుకపోయి అప్పచెప్పారు. ఇది ఎంతమంది అప్లై చేసిండ్రు? 28,000 మంది అప్లై చేశారు. అర్థమైందా? ఈ కట్టుకోడు ఏం చేసిండు గతంలో? పోలీసు 46వ జీవో పోలీస్ అభ్యర్థులు ఉన్నారు కదా మన దగ్గర, పోతే తెలుసుకున్న బ్రహ్మాండం కనబడతారు. లాంగ్ జంప్ ఎక్కలేదు, 4 మీటర్ల జంప్ చేయాలంటే ఏవేవైతే దునకలేరో వాళ్ళని పెట్టిండ్రు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా చేస్తుండ్రు. ఎందుకంటే ఆడ 8వ తరగతికి వెళ్ళి 10వ తరగతి లోకల్ అని పెట్టిండ్రు. ఇక్కడేం పెట్టిండ్రు? 1 to 7 పెట్టిండ్రు. 1 to 7 అంటే ఏ స్కూల్లో ఇవ్వచ్చు. అట్లా దాదాపు 50 మందిని దొరకపట్టించు. అంటే ఈరోజు ఈవెంట్స్ లో అక్రమాలు, వాళ్ళకు క్వాలిఫికేషన్లలో అక్రమాలు, ప్రతి విషయంలో అక్రమాలు జరిగి అనేకమైన కోర్టు కేసులు ఈరోజు కానిస్టేబుల్ నియామకాల పైన అక్కడ ఉన్నాయి. సరే వచ్చింది మనోళ్ళైనా కానీ చాలా మంది ఈరోజు ఇక అప్పటి బాధ్యతలు ఈరోజు ఉద్యమ నాయకులు కూడా అయిపోయి వాళ్ళు రూపం మారిపోయింది. కానీ ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మొన్నటి దినాన నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏకంగా అదే కట్టుకొని వీళ్ళందరినీ అప్పచెప్పారు. ఈయన ఎవరు? విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరు నియమించిండ్రు? ఎడిట్ చేస్తే చేసుకోండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈయనను అప్పట్లో అపాయింట్ చేసిండ్రు. ఈయనను మరి ఎందుకు కొనసాగిస్తుండ్రు? ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణలో ఎందుకు వీళ్ళని కొనసాగిస్తుండ్రు అని అంటే ఈరోజు మరి సిండికేట్ పాలన కాబట్టి వాళ్ళు కొనసాగిస్తారు. మరి ఈ రోజు వీళ్ళందరూ అప్రెంటిస్ చేసిన వాళ్ళే కదా, అందరు అంటే ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు. మామూలుగా మొన్న నర్సుల పోస్టింగ్లు జరిగినాయి. నర్సుల పోస్టింగ్లలో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసిన వాళ్ళకు 5 మార్కులు 10 మార్కులు వెయిటేజ్ మార్కులు ఇచ్చిండ్రా లేదా? అందరికి ఇచ్చిండ్రు నోటిఫికేషన్. ఈ విధంగా కాంట్రాక్ట్ లెవెల్లో పనిచేసిన వాళ్ళకు అందులో నోటిఫికేషన్ పడ్డప్పుడు వాళ్ళకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డులు ఉన్నారు, హోమ్ గార్డ్ పర్మనెంట్ స్టాఫ్ కాదు. రేపు కానిస్టేబుల్ పర్మనెంట్ పోస్ట్ పడ్డప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేసింది కాబట్టి వాళ్ళకు ఇంత వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. అయితే అప్రెంటిస్ లో 2012 కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు ఒక్క సంవత్సరానికి 2 మార్కులు ఇచ్చిండ్రు. 1 year అప్రెంటిస్ చేస్తే నువ్వు 2 మార్క్స్, 2 ఏళ్ళు అప్రెంటిస్ చేస్తే 4 మార్కులు, 3 ఏళ్ళు చేస్తే 6 మార్కులు. మరి ఈ రోజు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న సొయ్యి ఈ రోజు మనోళ్ళకి లేదు. మనోళ్ళు ఏం చేసింది? ఈ రోజు 2 మార్కులు టోటల్ గా. ఐడి కార్డు ఏది? లైసెన్స్ మీద 2 మార్కులు. పొద్దుగాల చాలా మంది ఫోన్లు చేస్తుండబ్బా. 2 మార్కులలో పోయిన వాళ్ళు, 3 మార్కులలో పోయిన వాళ్ళు ఇచ్చింది. వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసింది? ఈ నోటిఫికేషన్ అంతా ఒరిజినల్ స్టోరీ బయటికి రాగానే కళ్ళు తెరిచిండ్రు. కళ్ళు తెరిచి రీప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, ఆగమైపోయినరు. ఇక వీళ్ళు అడిగే న్యాయమైన కోరికలు పెద్ద ఏం లేవు. ఇవన్నీ మేము ఈ రోజు సెలవు సెక్రటరియట్కి ఇచ్చినాం. చాలా మంది వేరే వేరే మార్గాలలో వెళ్ళిపోతుండ్రు. వీళ్ళు మన చుట్టుపక్కలనే వీళ్ళు పాపం తెలియక నాతో మామూలు ఫోన్ మాట్లాడుతా నా లొకేషన్ ట్రేస్ అయిపోయి ఇక రెగ్యులర్గా వచ్చినా మన బంధుమిత్రులు అందరూ వచ్చేసారు. సరే ఏదేమైనప్పటికీ సెలవు సెక్రటరీ మేము దేనికి ఇచ్చినాము? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సప్పర్లు కొట్టినాం కదా, నువ్వు ఎట్లా సప్పర్లు కొడతావు నా సంగతి తెలియదా? కుక్క దోక గట్ట ఏది మరి ఆ చక్కగా అవుతుందా అన్నట్టుగా మరి యోగి వేమన పొట్ల కాయరాయి పొరుగు రాతను గట్ట లీల తోల వంక లేక పెరుగు కుక్కతోక గట్ట కుదురునా చక్కగా. సప్పలు కొట్టక ముందే ఇప్పుడే సప్పలు కొట్టిన మాలు. కుక్కతోక గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఈ రోజు తీసుకుపోయి కట్టుకొని అప్పచెప్పారు. ఇక మేము అడిగేటి వీళ్ళు ఏం అడుగుతున్నట్టు ఏం లేదు. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ భర్తీకి పోలీస్ బోర్డుకు మాది వీళ్ళది చట్ట ప్రకారము వీళ్ళది నేరము.
చట్ట ప్రకారము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ తీసుకొని కార్పొరేషన్ చైర్మన్ చేసిన బ్రదర్, ఏపీ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన. మా దానిలో నేనే పిఆర్సీ ఇచ్చేది, మీటింగ్ పెట్టి పిఆర్సీ కావాలన్నా తీసుకోమని చెప్పి సంతకాలు పెట్టిన 3 పిఆర్సీలు ఇచ్చిన. ఎందుకంటే మాది ఎటానమస్ బాడీ, మా సంపాదన ప్రకారం మేము ఇచ్చుకోవచ్చు. డిఎల్ కావాలన్నా ఇచ్చుకున్నాం. అట్లా ఇది ఎటానమస్ బాడీ, ఒక కార్పొరేషన్. వాళ్ళ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు మంత్రి ఉన్నారు, ప్లస్ బీసీ వెల్ఫేర్ మంత్రి, చాలా ఉత్తముడు, చాలా నీతి నిజాయితీ గల్లోడు, ప్రజల కోసం విద్యార్థి కోసం నిరుద్యోగం. ఎందుకంటే ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినవాడు నా మిత్రుడు, చాలా మంచి గుణగణాలు కన్నోళ్ళు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెంచాగిరి చేసిన చరిత్ర లేదు, ఎక్కడ కూడా ఒక పోస్ట్ అమ్ముకున్న చరిత్ర లేదు, ఎక్కడ కూడా సింగరేణి బూడిదే అమ్ముకున్న చరిత్ర లేదు. అంత మంచి పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజు ఆర్టీసీ మంత్రిగా ఉంటాడు. పొన్నం ప్రభాకర్ మీద నీకు డౌటా? ప్రభాకర్ అయితే అమ్ముకుంటాడు, ప్రభాకర్ మీద నా నమ్మకం లేదు కాబట్టి పోస్టులను నేను నింపుతా. ఈ భారతదేశంలో నా అంత నీతి నిజాయితీలో లేడు, హోంశాఖ నా దగ్గర ఉన్నది, నేనే నింపుకుంటా అని చెప్పేసి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ బిడ్డ పైన ఈరోజు నీకు అక్కసుండి ఆ పోస్టులను తీసుకొని ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా నింపే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు కార్పొరేషన్, ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాలి. ఏం చర్చ జరగాలంటే ఒక బిల్లు, ఒక కార్పొరేషన్ ను తీసుకుపోయి అలా పోస్టింగ్లు మీరు ఒక డిపార్ట్మెంట్ ద్వారా నియమించాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ఏంటంటే అసెంబ్లీ డిస్కషన్ జరగాలి, దాంట్లో బిల్ పాస్ కావాలి. ఈ కార్పొరేషన్ వాళ్ళను అందులో, ఎందుకంటే నేను కార్పొరేషన్ ఒక ఎండికి, ఒక కార్పొరేషన్కి వెళ్ళి నా కార్పొరేషన్ ఎండి తెచ్చుకోనికి 4 జీవోలు మారినాయి. అంటే 4 జీవోలు మారి 4 సిట్టింగ్లు అయిన తర్వాత దాన్ని మార్చి కార్పొరేషన్ టు కార్పొరేషనే. అసలు కార్పొరేషన్ పోస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు నింపనికి ఏ విధంగా ఎవరు చట్టం ఇచ్చిండ్రు? ఈ రాష్ట్రం గొడ్డుపోయిందా? 10 ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఈరోజు ఒక కార్పొరేషన్ పోస్ట్ ఒక డిపార్ట్మెంట్ నింపుతా ఉంటే ఎవరెందుకు మాట్లాడలే? ఇది చేయాలంటే ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాలనే సొయ్యి ఎందుకు లేదు? అర్థమైందా? ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరగకుండా చాలా చేసిండ్రు. అందులో హైడ్రా అనే దానిపైన కూడా యాక్చువల్గా చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరిగే బిల్లు పాస్ కావాలి. బిల్లు పాస్ అయినాకనే దాని చట్టబద్ధత వస్తుంది. కానీ ఆ వేవ్ జరగకుండా చేసింది. ఇది కూడా పూర్తిగా చట్ట వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజాస్వామ్య స్పిరిట్ కు వ్యతిరేకంగా ఈ రోజు జరిగింది. కాబట్టి దీనిపైన కోర్టుల కేసేస్తే మొదటి దెబ్బకే ఎగిరిపోతుంది. వాళ్ళని చాలా మందితో ఏపిస్తా కూడా. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం నడుస్తలేదు. ఇంత అన్యాయం, పచ్చిగా అన్యాయం. ఇది రిక్రూట్మెంట్ పోస్టులు కింద పోస్టులేమో ఆర్టీసీ పోస్టు పెత్తనం చేసేదేమో వీరంట. అర్థమైందా? పెళ్లి కొడుకు తాళి కట్టించేతో లోకంతో పెళ్లి పెద్ద పోయిందని నేను సంసారం చేసినట్టున్నది కథ. అర్థమైందా? అట్లున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను పెత్తనం చేస్తా. ఎంత అన్యాయం చెప్పండి ఇది. ఎవరైనా ఒప్పుకుంటారా? రైట్. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి రేవంత్ గారు, నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్. ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళ న్యాయమైన వాళ్ళ ఒక్కొక్కళ్ళ బాధ అంటే ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క బాధ అంటే ఒక్కొక్క స్టోరీ. ఇలా ముఖాలు ఎవరు ముఖాలు నాకు తెలియదు. అంతా ఇగో ఇప్పుడే పరిచయం నాకు. నిన్న ఒక 2-3 పరిచయం అంతే. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగ భర్తీ పోలీస్ బోర్డుకు అప్పచెప్పడం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం మాత్రమే భర్తీ చేయాలి.